ఇక అన్ని ప్రభుత్వ శాఖల పనితీరు ఆధారంగా ర్యాంకులు కేటాయించింది ఏపీ సర్కార్. శాఖల పనితీరు ఆధారంగా శాఖలకు కలెక్టర్ల సదస్సులో ర్యాంకులు ప్రకటించింది ప్రభుత్వం. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్కి 100 పాయింట్ల ఆధారంగా శాఖలను ఏబీసీడీ వారీగా కేటాయించింది. 100కి 100 పాయింట్స్లో ప్రథమ స్థానంలో బీసీ సంక్షేమ శాఖ నిలిచింది. ఇక 67 పాయింట్లతో చివరి స్థానంలో అటవీ, పర్యావరణ శాస్త్ర అలాగే సాంకేతిక శాఖ నిలిచింది. ఇక 2వ స్థానంలో పౌర సరఫరాల శాఖ, 3వ స్థానంలో గ్రామ వార్డు సచివాలయం, అలాగే 4వ స్థానంలో విద్యాశాఖ, 5వ స్థానంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, 6వ స్థానంలో పాఠశాల విద్య మరియు 7వ స్థానంలో నైపుణ్య అభివృద్ధి, 8వ స్థానంలో కార్మిక ఉపాధి కల్పన శాఖ ఉంది. ఇక మౌలిక సదుపాయాలకు సంబంధించి పెట్టుబడుల శాఖ కూడా అందులోనే ఉంది. 10వ స్థానంలో హోంశాఖ నిలిచింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. సాయి, ఏదైతే అమరావతి రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నారు. అయితే ఈ కలెక్టర్ల సదస్సులో గత 2 నెలలుగా ఎవరైతే వారి శాఖల పట్ల పనితీరు కనబరిచిన వారికి ర్యాంకుల వారీగా ప్రకటించారు. అయితే దీంట్లో ప్రధానంగా కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఆధారంగా శాఖలకు కలెక్టర్ల సదస్సులో ర్యాంకులు ప్రకటించింది. అయితే ఈ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో 100 పాయింట్ల ఆధారంగా ఆ శాఖల నుంచి ఏబిసిడి వారీగా వర్గీకరించి మొత్తం మీదుగా 100కి 100 పాయింట్స్ ఏవైతే వచ్చారో ప్రథమ స్థానంలో బీసీ సంక్షేమ శాఖ నిలవగా, దీంతో పాటు 67 పాయింట్స్ తో చివరి స్థానంలో అటవీ, పర్యావరణ శాఖ, తర్వాత చూసుకున్నట్లయితే శాస్త్ర సాంకేతికత శాఖ ఏదైతే ఉందో దీనికి నిలిచింది. 2వ స్థానంలో పౌర సరఫరాల శాఖ దక్కించుకోగా, 3వ స్థానంలో గ్రామ వార్డు సచివాలయం, 4వ స్థానంలో అయితే ఏదైతే ఉన్నత విద్యాశాఖ, 5వ స్థానంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, 6వ స్థానంలో పాఠశాల విద్య, 7వ స్థానంలో చూసుకున్నైతే నైపుణ్యాభివృద్ధి, 8వ స్థానంలో ఉపాధి కార్మిక కల్పన, ఏదైతే 8వ స్థానంలో చూసుకున్నట్లయితే ఉపాధి కల్పన కార్మిక శాఖ, మౌలిక శాఖ సదుపాయాలు పెట్టుబడులు, దాంతోపాటు 10వ స్థానంలో హోంశాఖ ఏదైతే ఉందో హోంశాఖ 10వ స్థానంలో పనితీరును అయితే కనబరిచాయి. అయితే దీంట్లో ఓవరాల్ గా చూసుకుంటే ఇవన్నీ అనేక రకాలుగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఈ ర్యాంకులను అయితే ప్రకటించింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో అది 10వ స్థానం. అంటే గత 2 నెలల ఏదైతే అంతకు ముందు చూసుకున్నట్లయితే అంతకు ముందు కలెక్టర్ల సదస్సులో ప్రథమ స్థానంలో ఉన్నది ఇప్పుడు ఏంటంటే చివరి 10వ స్థానంలోకి పడిపోవటం. అయితే వ్యక్తిగతంగా కొంత ఆయన వ్యక్తిగతంగా ఆరోగ్య పరిస్థితి కొంత బాగాలేకపోవడం, వాటి పట్ల కొంత ఏదైతే ఉందో ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే కనపడినట్లుగా అర్థమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో కొంత వెనుకబడినట్లుగా కూడా అర్థమవుతుంది. ఓవరాల్ గా ఏదేమైనప్పటికీ ఈ శాఖలన్నింటినీ కూడా వారి పనితీరును మరింతగా మెరుగుపరుచుకోవాలని చెప్పనైతే అప్పటికే సీఎం చంద్రబాబు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా ఉన్నత ఎవరైతే అన్ని శాఖల మంత్రులు ఉన్నారో ఈ మంత్రులంతా కూడా వీటికి వారి పనితీరును మెరుగుపరుచుకొని ప్రథమ స్థానాల్లో ఉండేలాగా, అందరికన్నా మెరుగ్గా వారి పనితీరును కనబరిచేలాగా పనితీరు మార్చుకోవాలని చెప్పనైతే ఆయన చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.